హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం చాలా మందికి తెలియని కాస్త డిఫరెంట్గా ఉండే వాక్కాయ పప్పును తయారు చేసుకుందాం. అనేక పోషకాలుండే వాక్కాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయండి. వాక్కాయలతో ఇంతకు ముందే మనం పచ్చడి తయారు చేసుకున్నాం. కాస్త వగరుగా కాస్త పుల్లగా ఉండే ఈ వాక్కాయలతో పప్పు చేసుకుంటే రుచి మహా అద్భుతంగా ఉంటుంది. అసలు వదిలిపెట్టరు. ఈ వీడియోని చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీని తయారీ కోసం ముందుగానే వాక్కాయలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. వీటిని కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి. మనకు ఇన్ని వాక్కాయలు అవసరం లేదండి, ఒక అరకప్పు అయితే సరిపోతాయి. వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో 1 గ్లాసు నీళ్లు పోసుకుని కట్ చేసి పెట్టుకున్న అరకప్పు వాక్కాయ ముక్కలను వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని దీనిని స్టవ్ మీద పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నలగనట్టుగా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపును సిద్ధం చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత 6 పొట్టు తీసిన వెల్లుల్లి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ వేగిన తర్వాత చివరగా 3 ఎండుమిరపకాయ ముక్కలను వేసుకుని వేగనివ్వండి. ఇప్పుడు ఈ తాలింపులో మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వాక్కాయ పప్పు సింపుల్గా తయారైపోయింది. చూసారా? ఇది వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ లాంటి టిఫిన్స్లో కూడా మంచి కాంబినేషన్. కొండంత బలాన్నిచ్చే వాక్కాయ పప్పు జీవితంలో ఒక్కసారైనా తినాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు కూడా ఈ వాక్కాయ పప్పును తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.